హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన్లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 3rd ఆఫ్ నవంబర్ 2020 యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్లో బేసికల్లీ మనకి ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి న్యూస్ పేపర్స్ కవర్ అవుతాయి. దాంతోపాటు హిందూ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చినటువంటి రిమైనింగ్ న్యూస్ కూడా కవర్ అవుతుంటాయి స్టూడెంట్స్ ఈ యొక్క వీడియోలో. మరి ఈరోజు మనకి వీడియోలో కవర్ అయ్యేటటువంటి కంటెంట్స్ ఎంతో చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. ఇది మనకి ఇండియాకి చైనాకి సంబంధించినటువంటి న్యూస్ స్టూడెంట్స్. ఇండియా అండ్ చైనాకి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్ అనేది. దెన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క సైబర్ క్రైమ్స్. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది ఆస్ట్రాయిడ్ 16 సైకి, దాని తర్వాత మలబార్ ఎక్సర్సైజ్ అండ్ రిమైనింగ్. సో న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఈ యొక్క 7 న్యూస్ ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. 7 న్యూస్ ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దెన్ ఈ యొక్క ఫస్ట్ వన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. అసలు దేని గురించి అంటే బేసికల్లీ ఇది మీకు అర్థం కావాలంటే చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ అని మీకు ఇదివరకు చెప్పాను. సో ఇన్స్టూడెంట్స్ కాన్సెప్ట్ పేరు వన్ బెల్ట్ వన్ రోడ్. ఆ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ కాన్సెప్ట్ ఏదైతే చైనా చేస్తుందో అలానే ఇండియా కూడా ఈ యొక్క చైనాకి కౌంటర్గా ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అన్న కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే మనకి ఒక స్ట్రాటజిక్ మెజర్ అన్నమాట. భారతదేశం యొక్క వ్యూహాత్మకపరమైనటువంటి అంశం అన్నమాట. దీన్ని మనం నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అంటారు. ఎందుకు ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్? బేసికల్లీ మనం చూసినట్టయితే కనుక ఇది చైనా చుట్టూ కూడా ఒక నెక్లెస్ లాగా మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ఎవరి సపోర్ట్ తీసుకొని మన క్లాక్ వైజ్ తీసుకుంటే కనుక మంగోలియా, దాంతోపాటు జపాన్, వియత్నాం, సింగపూర్, ఈ యొక్క ఇండోనేషియా అండ్ మారిషస్, సీషెల్స్, దాని తర్వాత ఒమన్, ఇరాన్, ఇలా చైనా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల సపోర్ట్ తీసుకొని సింగపూర్లోనే మీకు చెప్పినట్టు ఈ యొక్క చాంగి నేవీ బేస్ని కానీ, లేదా ఇండోనేషియాలో ఉన్నటువంటి సబాంగ్ ఎయిర్పోర్ట్ కానీ, సబాంగ్ పోర్ట్ అండ్ సబాంగ్ ఎయిర్పోర్ట్, ఇవి రెండు కూడా ఇండోనేషియాలో ఉన్నటువంటి వీళ్ళ హెల్ప్ తీసుకోవడం. దాంతోపాటు ఈ యొక్క ఒమన్లో ఉన్నటువంటి దకుమ్ పోర్ట్ అండ్ సీషెల్స్లో ఉన్నటువంటి అజంప్షన్ ఐలాండ్స్ అండ్ ఇరాన్, మీకు తెలుసు స్టూడెంట్స్ ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ చబహార్ పోర్ట్ ఎలా ఫ్రేమ్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా ఏదైతే కనుక చైనా వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగంగా ఈ యొక్క మ్యారిటైమ్ సిల్క్ రోడ్, మ్యారిటైమ్ అంటే ఎప్పుడైనా సరే వాటర్ అండ్ మీనింగ్. మ్యారిటైమ్ సిల్క్ రోడ్ ఏదైతే ప్లాన్ చేస్తుందో దీని పేరు నిక్నేమ్ ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. దీని యొక్క నిక్నేమ్ ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. మరి చైనా వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఎలా చేస్తున్నారో ఇండియా వాళ్ళు నెక్లెస్ ఆఫ్ డైమండ్స్, ఈ కాన్సెప్ట్ అనమాట. మరి చైనా తన యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగంగా ఈ యొక్క హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్లో చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ఏం చేసింది? లైక్ శ్రీలంక కానీ, లేదా లైక్ రిమైనింగ్ కంట్రీస్ లైక్ మయన్మార్ కానీ, దెన్ ఈ యొక్క ఇక్కడ మీకు ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని ఇదివరకు చెప్పాను నేను మీకు. ఆఫ్రికాలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అన్నటువంటి ఒక పార్ట్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఏంటంటే చైనా ఏం చేసిందంటే ఈ యొక్క ఫర్ ద ఫస్ట్ టైం అంటే చైనాలో కాకుండా వేరే దేశాలలో ఫర్ ద ఫస్ట్ టైం చైనా ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జిబౌటి అన్నటువంటి కంట్రీలో చైనా ఏం చేసిందంటే తన యొక్క డిఫెన్స్ బేస్ని ఏర్పాటు చేసుకుంది, ఆర్మీ బేస్ని ఏర్పాటు చేసుకుంది. సో ఈ విధంగా చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుతూ వెళ్ళిపోయింది. ఎక్కడ? బేసికల్లీ ఈ యొక్క ఇండియన్ ఓషన్. మరి చైనాను కౌంటర్ చేయడానికి ఇండియా ఏం చేసింది? ఫస్ట్ వన్ రీసెంట్గా అంటే డైరెక్ట్ కన్సిక్వెన్స్ చూసినట్టయితే కనుక రీసెంట్గా చైనీస్ యాప్స్ని మనం బ్యాన్ చేయడం జరిగింది. అంటే చైనీస్ని ఎకనామిక్ వైజ్గా ఈ యొక్క డ్యామేజ్ చేయడానికి. దాంతోపాటు చైనా స్థావరాలు ఏవైతే ఉంటాయో ఇండియన్ ఓషన్లో నేను మీకు చెప్పాను కదా, లైక్ ఇప్పుడు జిబౌటీలో ఒకటి ఉందని చెప్పాను, దాంతోపాటు రిమైనింగ్ ఐలాండ్స్లో ఉన్నాయని చెప్పాను కదా. చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో ఇండియా కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా ఏం చేసింది?
పాకిస్తాన్లోని ఈ యొక్క గ్వాదర్ పోర్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఇండియా దానికి ప్రాక్సిమిటీ చాలా క్లోజ్లోనే ఇండియా ఏం ప్లాన్ చేసింది స్టూడెంట్స్, చబహార్ పోర్ట్ని ప్లాన్ చేసింది. ఈ విధంగా చైనా స్థావరాలకు సమీపంగా ఇండియా కూడా ఈ యొక్క లైక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే యుద్ధ నౌకలకి ఈ యొక్క మనకి ఇంధనం కావాలంటే లైక్ ఫ్యూయల్ నింపుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం, దాంతోపాటు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి ఏమైనా రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఆ దేశాలతో మన భారతదేశం ఒప్పందం చేసుకుంది. రీసెంట్గా మనం ఇలాంటి ఒప్పందం ఒకటి జపాన్ వాళ్ళతో కూడా చేసుకున్నాం. జపాన్ వాళ్ళతో కూడా ఇలాంటి అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం. సో మరి అలాంటి అగ్రిమెంట్స్ ఏందో ఇప్పుడు ఈ న్యూస్ ఆర్టికల్లో చూద్దాం. దీనివల్ల చైనాను ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చో చూద్దాం స్టూడెంట్స్. మనం డిస్కస్ చేస్తున్నటువంటి మెయిన్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. దీన్ని ఎవరిని కంట్రోల్ చేయడానికి, చైనాని కంట్రోల్ చేయడానికి మన భారతదేశం ఉపయోగిస్తుంది. చైనా ఏం చేసింది, ఇండియా చుట్టూ ఉన్నటువంటి దేశాలకు నేను మీకు ఇందాక చెప్పినట్టు తక్కువ ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్స్కి లోన్స్ ఇచ్చి ఆ దేశాలను ఏంటంటే డెట్ ట్రాప్లోకి నెట్టివేస్తుంది. స్టూడెంట్స్. దానివల్ల ఏమైంది, దానివల్ల ఇప్పుడిప్పుడు కొన్ని దేశాలు రియలైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక కూడా రీసెంట్గా రియలైజ్ అయిపోయి ఇండియా హెల్ప్ కావాలని అడగడం జరిగింది. సో చైనా ఈ యొక్క శ్రీలంకలోని హంబన్తోట ఎయిర్పోర్ట్ని కానీ అలానే పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ యొక్క చైనా అనేది ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. మరి దీనికి కౌంటర్గా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే పేరుతో ఇండియా ఏం చేస్తుంది. సో ఫస్ట్ వన్ మనం అంటే ఇది నెక్లెస్ ఆఫ్ డైమండ్స్కి సంబంధించింది కాకుండా రీసెంట్గా ఇండియా ఏం చేసింది, చైనా యాప్స్ని నిషేధించింది. అలానే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్లో భాగంగా చైనా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగా భారతదేశం కూడా ఆ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సింగపూర్కి చెందినటువంటి చాంగి ఈ యొక్క నేవీ బేస్ని మన ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియన్ నేవీ వాళ్ళు కూడా ఉపయోగించుకునే విధంగా ఒప్పందం కుదిరింది. దానివల్ల ఏమవుతుంది మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. సింగపూర్కి దగ్గరలోనే మీకు మలక్కా స్టేట్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్. ఇలా సింగపూర్తోని ఈ యొక్క నేవీ రిలేషన్స్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మలక్కా స్టేట్ పైన కూడా కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనాకి ఈ మలక్కా స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఇండియా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల్లో సమీపంలో ఈ యొక్క మలక్కా స్టేట్ ఉంటుంది. అలానే చైనాకు కూడా ఈ యొక్క చైనాకనే కాదు ఇండోనేషియా, వియత్నాం వీటన్నిటికి కూడా ఈ మలక్కా స్టేట్ ద్వారానే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క మలక్కా స్టేట్ పైన కమాండ్ కోసం చైనా ట్రై చేస్తున్నట్టే ఇండియా సింగపూర్తో ఒప్పందం చేసుకోవడం కానీ లేదా ఇండోనేషియాలోని సబాంగ్ ఈ యొక్క పోర్ట్ని మనం ఉపయోగించుకునే ఒప్పందం చేసుకోవడం అనేది కానీ ఇవన్నీ కూడా చైనాని కంటైన్ చేయడానికి, చైనాని కంట్రోల్ చేసే విధంగా, చైనా పైన మనం పైచేయి సాధించే విధంగా ఉండే అవకాశం ఉంది. సో ఇదే కాకుండా ఈవెన్ చైనా ఎప్పుడైతే కనుక తన సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఎప్పుడైతే కనుక చైనా పాకిస్తాన్లో ఈ యొక్క గ్వాదర్ పోర్ట్ ఈ యొక్క టేకప్ చేయడం జరిగిందో అప్పుడు మన ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కలిసి ఏం చేసిందంటే చబహార్ పోర్ట్ని డెవలప్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ చబహార్ పోర్ట్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి రైల్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయడం జరిగింది. ఇండియా ఈ ప్రాజెక్టులో చాలా స్లోగా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి రీసెంట్గా ఇరాన్ వాళ్ళు ఇండియాని ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ కూడా చేయడం జరిగింది. అది కూడా నేను మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం గ్వాదర్కి కాంపిటేటివ్గా చబహార్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలానే నేను మీకు ఇందాక చెప్పినట్టు హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే కనుక ఈస్ట్ ఆఫ్రికాలో జిబౌటీలో చైనా తన యొక్క మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంది. ఇది ఎందుకోసం, జిబౌటీ దేనికి దగ్గర ఉందంటే స్టూడెంట్స్ ఈ యొక్క జిబౌటీ అనేది ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. బేసికల్ మీకు ఇక్కడ ఉంటుంది జిబౌటీ అనేది. ఇది దేనికి దగ్గర ఉందంటే బాబెల్ మందిబ్ అనేటువంటి స్ట్రైట్ అంటే ఒక జలసంధికి దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క బాబెల్ మందిబ్ అనే స్టేట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క అరేబియన్ సీని దాంతోపాటు ఈ యొక్క రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది. సో మరి చైనా అంత ఇంపార్టెంట్ ప్లేస్లో అంత ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇండియా ఏం చేసింది, ఈ పక్కన ఉన్నటువంటి ఒమన్తో మనం ఒక
అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ యొక్క రెడ్ సీ నుండి మెడిటరేనియన్ సీ మధ్య ఉన్నటువంటి సూయజ్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పేసి, దానిపైన ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి అని చెప్పేసి చైనా జిబౌటీలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేసింది. దానికి సమాధానం ఇండియా ఏం చేసింది, ఒమన్లో అల్ దకమ్ ఏదైతే కనుక పోర్ట్ ఉంటుందో దాన్ని వినియోగించుకోవడానికి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతోనే కాదు స్టూడెంట్స్, ఈ కంట్రీస్ అనే కాదు, ఇంకా సెంట్రల్ ఏషియా ఏదైతే ఉందో లైక్ చైనాకి నైబర్హుడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఈవెన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు మంగోలియా దేశాలతో కూడా ఈ యొక్క భారతదేశం తన యొక్క వాణిజ్య సంబంధాలను పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క క్వాడ్ దేశాలు, నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను, మలబార్ ఎక్సర్సైజ్, క్వాడ్ దేశాలంటే ఏమేమి ఉంటాయని చెప్పాను నేను మీకు. క్వాడ్ దేశాలంటే లైక్ ఇండియా అండ్ సో జపాన్ ఉంటుందని చెప్పాను, దెన్ ఈ యొక్క ఆస్ట్రేలియా ఉంటుందని చెప్పాను, దాంతోపాటు యుఎస్ఏ ఉంటుందని చెప్పాను. ఈ క్వాడ్ కాకుండా క్వాడ్ యొక్క మీటింగ్ జరగబోతుంది. దీనికన్నా ముందు కొద్ది రోజుల ముందే మంగోలియా, జపాన్లు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ యొక్క ఫ్రీ నావిగేషన్కి ఒప్పందం చేసుకోవడం కూడా ఈ యొక్క చైనాను అదుపులో చేసేటటువంటి ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఈ విధంగా చైనా ఏదైతే కనుక సౌత్ చైనా సీ కానీ లేదా చైనా సీలో కానీ చైనా యొక్క ఆర్థికపరమైనటువంటి అలానే ఆయుధాలపరమైనటువంటి అంటే మిలిటరీ స్ట్రెంత్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్ కావాలి. మరి ఆ పార్ట్నర్షిప్స్ని మనం అచీవ్ చేసేటటువంటి క్రమంలో ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్ అనేటటువంటి స్ట్రాటజీతో మనం చైనాకి అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి మనం ఆశాభావంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్ అనేటువంటి కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్స్ గురించి. మరి సైబర్ క్రైమ్స్ గురించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చెప్తుందంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో సైబర్ క్రైమ్స్ గురించి ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో ఈ కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అన్న ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఏవైతే కనుక కంప్లైంట్స్ వస్తున్నాయో వాటిపైన ఎఫ్ఐఆర్లు ఎక్కువ రిజిస్టర్ అవ్వట్లేదు. ఇందులో వచ్చేటటువంటి కంప్లైంట్స్లో ఓన్లీ 2.5% కంప్లైంట్స్ని సీరియస్గా తీసుకొని ఎఫ్ఐఆర్స్ని ఫైల్ చేస్తున్నారు. సో ఇందులో రిజిస్టర్ అయ్యేటటువంటి కంప్లైంట్స్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, అవి సీరియస్ కేసులు అయితే కనుక మరి అంత నెగ్లిజెన్స్గా ఉండకండి అని చెప్పేసి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అన్ని స్టేట్స్కి కూడా ఒక రకమైనటువంటి రిటర్న్ ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఈ న్యూస్ ఆర్టికల్ గురించి. ఇక్కడ మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వీళ్ళు ఏం చేశారంటే అన్ని స్టేట్స్ కూడా ఏం చెప్పారంటే ఏవైతే కనుక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఏవైతే కనుక కేసెస్ ఉంటాయో వాటిపైన ఎఫ్ఐఆర్స్ని మీరు రిజిస్టర్ చేయండి. ఎందుకంటే ఈ పోర్టల్లో ఏదైతే కనుక కేసెస్ రిజిస్టర్ అయ్యాయో వాటిపైన రిజిస్టర్ అవుతున్నటువంటి ఎఫ్ఐఆర్ పర్సెంటేజ్ ఓన్లీ 2.5% మాత్రమే ఉంది. అంటే పోర్టల్లో మనకి 100 కేసెస్ వీళ్ళు ఫైల్ చేస్తే కనుక జనరల్లీ పీపుల్ అందులో ఓన్లీ 2.5% పైన మాత్రమే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. మరి ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకేం కావాలి, ఛార్జ్ షీట్ కావాలి. అంటే 2.5% కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందంటే ఇంకా చాలా తక్కువ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత అందులో ఈ యొక్క కోర్టు వీళ్ళకి శిక్ష విధించడం, ఈ విధంగా చాలా తక్కువ కేసెస్లో మాత్రమే నిందితులకు శిక్ష పడుతుంది. దీని గురించి సో స్టేట్స్ జాగ్రత్త తీసుకోండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు ఇంకేం ప్రపోజల్తో ముందుకు వస్తున్నారంటే సైబర్ క్రైమ్ వాలంటీర్స్ అనేటువంటి కొత్త ప్రపోజల్తో ముందుకు వస్తున్నారు. మరి వీళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ పోర్టల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఈ యొక్క సైబర్ క్రైమ్స్ ఎక్కడైతే కనుక ఇల్లీగల్ కంటెంట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క సైబర్ క్రైమ్ వాలంటీర్స్ అనేటువంటి ఇనిషియేటివ్స్ని కూడా మేము ఈ యొక్క ఎంకరేజ్ చేయడానికి ముందున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడైతే కనుక ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మనం ఈ డేటాను చూసినట్టయితే కనుక ఈ యొక్క 2018తో కంపేర్ చేస్తే 2019లో సైబర్ క్రైమ్స్ ఎంత పెరిగినట్టు చెప్తున్నారు, 64% పెరిగినట్టు చెప్తున్నారు. ఎంత స్టూడెంట్స్, 64% సైబర్ క్రైమ్స్ పెరిగినట్టు చెప్తున్నారు.
మరి ఇలా సైబర్ క్రైమ్స్కి మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏమవుతుంటాయంటే ఎప్పుడైతే కనుక ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయో వాటిని మనం అరికట్టవచ్చు. దాంతోపాటు ఆన్లైన్లో ఈ యొక్క వేరే వాళ్ళని టీజ్ చేయడం, దీన్ని సైబర్ బుల్లింగ్ అంటారు, అలానే చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇలాంటి ఏవైతే కనుక సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టాప్ చేయొచ్చు. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కనుక డిజిటల్ ఇండియాను డ్రైవ్ చేస్తుందో, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని ఏదైతే కనుక టేకప్ చేసి సపోర్ట్ చేస్తుందో, యాజ్ యూజువల్గా డిజిటల్ ఇండియా అన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్తో పాటు కొన్ని నెగిటివ్ ఇలాంటి సైబర్ క్రైమ్లు పెరిగే అవకాశం ఉంది. సో డిజిటల్ ఇండియాను ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ సైబర్ క్రైమ్లను తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఎడ్యుకేషన్లో కానీ అండ్ హెల్త్ సెక్టార్లో కానీ సైబర్ క్రైమ్స్ బారిన పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్. మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి నేషనల్ ఏదైతే ఉందో, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏదైతే ఉందో దీన్ని మనం 2019లో లాంచ్ చేయడం జరిగింది. 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేసాం? ఎవరైతే ఇంకా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, సో భారతదేశ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సైబర్ క్రైమ్స్ని రిపోర్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ పోర్టల్ని మనం ఫోకస్లోకి తీసుకురావడం జరిగింది. మరి అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా, అంటే కొన్ని దేశాలు అనుకోండి, ఈ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కన్వెన్షన్ పేరు ఏంటంటే బుడాపెస్ట్ కన్వెన్షన్. బుడాపెస్ట్ కన్వెన్షన్ అంటారు దీన్ని. సో బుడాపెస్ట్ అనేది ఏ కంట్రీ క్యాపిటల్లో మీరు కమెంట్ చేయండి. బుడాపెస్ట్ ఇస్ ఏ క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ? కమెంట్ ఇట్. మరి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్లో ఇండియా అనేది సిగ్నేచర్ చేయలేదు. ఈ కన్వెన్షన్కి ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇలాంటి సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలో లేదా క్రైమ్స్ కానీ సైబర్ క్రైమ్స్ కానీ ఒక్కో కంట్రీలో చేసి ఇంకో కంట్రీలోకి పారిపోతుంటారు కదా, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రపంచంలోని కొన్ని దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ పేరే ఇంటర్పోల్. ఇంటర్పోల్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారనమాట. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది స్టూడెంట్స్? లియోన్, ఫ్రాన్స్లో ఉంది. మరి ఈ ఇంటర్పోల్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే కిమ్ జాంగ్ యాంగ్, దీని యొక్క ప్రెసిడెంట్. ఓకే, ఇది సో ఈ ఆర్టికల్ స్టూడెంట్స్ ఓవరాల్గా. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఇది స్పేస్ గురించి. సో మనం ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో దీన్ని మనం చదవచ్చు. మరి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఆస్ట్రాయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆస్ట్రాయిడ్ మీకు గుర్తుండి ఉండాలి స్టూడెంట్స్, ఆస్ట్రాయిడ్స్ అనేవి బేసికల్లీ స్పేస్లో ఉన్నటువంటి ఒక రాకీ లేదా మెటాలిక్ సబ్స్టెన్సెస్, మెటాలిక్ బాడీ. ఈ రాక్ అంటే రాతితో లేదా మెటాలిక్ ఏదైనా లోహాలతో ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి జనరల్గా ఏ రెండు గ్రహాల మధ్యలో ఉంటాయి అంటే మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంటాయి. మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. మనం చూడొచ్చు దీన్ని మనం. ఓకే, మరి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఒక ఆస్ట్రాయిడ్ని ఇదివరకు డిస్కవర్ చేయడం జరిగింది. దాని గురించి నాసా వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. మరి ఆస్ట్రాయిడ్ పేరేంది, దానికి సంబంధించినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందో మనం ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఈ ఆస్ట్రాయిడ్ పేరేం పేరంటే ఆస్ట్రాయిడ్ 16 సైకీ. ఆస్ట్రాయిడ్ 16 సైకీ. నాసా వాళ్ళు ఏమంటున్నారంటే, నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా వాళ్ళు ఏమంటున్నారంటే ఆస్ట్రాయిడ్ 16 సైక్ ఏదైతే ఉందో ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టు మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంది. ఇది ఎక్కువగా రాక్స్ కాకుండా మెటల్స్తో ఇది కంపోజిషన్ అయి ఉండడం వల్ల, అంటే ఇది ఎక్కువ మెటల్స్తో నిండి ఉండడం వల్ల ఇది చాలా వాల్యుబుల్ ఆస్ట్రాయిడ్. దీని యొక్క వర్త్ అరౌండ్ 10,000 క్వాడ్రిలియన్ యుఎస్ డాలర్స్ అని చెప్పేసి. సో అంటే చాలా 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 వర్త్ఫుల్గా ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ అని నాసా వాళ్ళు చెప్పారు స్టూడెంట్స్. ఓకే, ఇది ఎర్త్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 370 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది స్టూడెంట్స్. 370 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇట్ ప్రజెంట్ బిట్వీన్ ద మార్స్ అండ్ జూపిటర్. దీన్ని ఫస్ట్ టైం 1853లో డిస్కవర్ చేయడం జరిగింది. డిస్కవర్ చేసిన తర్వాత ఏదైతే కనుక గ్రీక్ గాడెస్ అయినటువంటి సైక్ పేరుతో దీన్ని పెట్టడం జరిగింది. మన జనరల్గా సైకాలజీ, సైకియాట్రీ అంటుంటారు. సైక్ అంటే సోల్ అని అన్నమాట మీనింగ్. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలా 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 ఆస్ట్రాయిడ్స్ దేనితో బిల్డప్ అయి ఉంటాయి? రాక్స్తోని కానీ ఐస్తోని కానీ బిల్డప్ అయి ఉంటాయి.
కాకపోతే సైక్ మాత్రం ఎక్కువ మెటల్స్తో దీని యొక్క కాంపోజిషన్ ఉన్నట్టు సైంటిస్ట్ వీళ్ళు యొక్క వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ అనమాట. ఈ మెటల్స్లో ఏమేమి ఉండొచ్చు, లైక్ వాల్యుబుల్ మెటల్స్ అయినటువంటి ఐరన్, నికెల్ ఇలాంటి వాటితో. జనరల్గా మీరు ఎర్త్ గురించి చదివేటప్పుడు జాగ్రఫీలో ఎర్త్ కోర్లో నిఫే అని చదువుంటారు మీరు, నికెల్ ఐరన్ అని చెప్పేసి. అంటే నథింగ్ బట్ ఈ ఆస్ట్రాయిడ్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ అండ్ ఎర్త్ కోర్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ కూడా సేమ్. అంటే ఈ ఆస్ట్రాయిడ్ని చదవడం అర్థం చేసుకోవడం ద్వారా మన ఎర్త్ యొక్క ఎవల్యూషన్ని కూడా మనం అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఆస్ట్రాయిడ్ని అర్థం చేసుకోవడానికి నాసా వాళ్ళు ఈ యొక్క సైక్ మిషన్ అనేదాన్ని లాంచ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని 2022లో లాంచ్ చేయబోతున్నట్టు నాసా వాళ్ళు ప్రకటించారు. వీళ్ళు 2022లో ఎర్త్ పై నుంచి మిషన్ను వీళ్ళు లాంచ్ చేస్తే ఇది ఈ యొక్క సైక్ ఆస్ట్రాయిడ్కి 2026లో రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉందని వాళ్ళ యొక్క ప్రెడిక్షన్స్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క సైక్ ఆస్ట్రాయిడ్ గురించి కానీ సైక్ మిషన్ గురించి కానీ. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్ ఈ నెల 3 నుంచి అంటే ఇక నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు ఫస్ట్ ఫేజ్ జరగబోతుంది. ఈ యొక్క మలబార్ ఫస్ట్ ఫేజ్, ఈ యొక్క తర్వాత మలబార్ సెకండ్ ఫేజ్ జరుగుతుంటాయి. మరి ఈ మలబార్ నేవీ ఎక్సర్సైజ్లు ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, వీటికి ఎందుకంత ఇంపార్టెన్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. ఇది మనకి ఈరోజు ఈనాడు యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2 న్యూస్ పేపర్లో కవర్ అయింది స్టూడెంట్స్. మరి మలబార్ నేవీ ఎక్సర్సైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది ఎలాంటి ఎక్సర్సైజ్, మీకు ఇది ఏంటి ఎక్సర్సైజ్ అంటే ఈ యొక్క మీరు వినుంటారు నేవీ ఎక్సర్సైజ్, ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, అలానే ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్. వీటి యొక్క బేసికల్లీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మలబార్ అనేది నేవీ ఎక్సర్సైజ్ అంటే మన కంట్రీ యొక్క నేవీ అండ్ అదర్ కంట్రీస్ యొక్క నేవీ ఇందులో ఏవేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి. జనరల్గా జపాన్, యుఎస్ఏ అనేది కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఈసారి ఆస్ట్రేలియా కూడా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పారు. ఓకే, అంటే వీళ్ళ నేవీ అండ్ మన నేవీ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి మన టెక్నాలజీని వాళ్ళతో షేర్ చేసుకోవడం, మన ఆపరేషన్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, మన కండిషన్లో వాళ్ళ ఆపరేషన్స్ ఎలా అవుతున్నాయి, వాళ్ళ కండిషన్స్లో మనం ఎలా ఆపరేట్ చేయగలుగుతున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి బేసికల్లీ ఈ యొక్క ఎక్సర్సైజెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంటాయి స్టూడెంట్స్. మరి ఈ మలబార్ నేవీ ఎక్సర్సైజ్ ఫేజ్ 1 అనేది స్టార్ట్ అవబోతున్నాయి. ఆస్ట్రేలియా 2007 తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇక మలబార్ నేవీ ఎక్సర్సైజ్ అనేది 4 కంట్రీస్ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. అదే 2 కంట్రీస్ అయితే కనుక బైలేటరల్, 3 కంట్రీస్ అయితే కనుక ట్రైలేటరల్, 4 అయితే కనుక క్వాడ్రిలేటరల్. ఇది మనం క్వాడ్రిలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. దీని ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ని కాన్సెప్షలైజ్ చేసింది ఎప్పుడంటే 1992. దాని తర్వాత జపాన్ కంటిన్యూస్గా 2015 నుండి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఈ ఇయర్ దీన్ని 2 ఫేజెస్లో చేయబోతున్నారు. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ మనకి ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో వైజాగ్కి దగ్గరగా జరగబోతుంది ఫస్ట్ ఫేజ్ది. ఈ యొక్క సెకండ్ వన్ ఏదైతే ఉందో అది మనకి అరేబియన్ సీలో ఈ యొక్క సెకండ్ ఫేజ్ని మనం క్యారీ చేయబోతున్నాం స్టూడెంట్స్. మరి ఈసారి హైలైట్స్ ఏంటంటే మనం ఇదివరకు డిస్కస్ చేస్తాము క్వాడ్ కంట్రీస్, చైనాను కంట్రోల్ చేయడానికి క్వాడ్ కంట్రీస్ అని ఉన్నాయి, ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అని చెప్పేసి. ఇప్పుడు ఈ క్వాడ్ కంట్రీస్ అన్నీ కూడా మలబార్ నేవీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి స్టూడెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఓవర్ డికేడ్. చెప్పాను కదా 2007లో ఆస్ట్రేలియా పార్టిసిపేట్ అయిందంటే మళ్ళీ ఇప్పుడే ఆస్ట్రేలియా పార్టిసిపేట్ అవ్వడం ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్లో. ఆ 2007లో కూడా ఇలానే మలబార్ ఎక్సర్సైజ్ 2 ఫేజెస్లో జరిగింది. ఫస్ట్ ఫేజ్నేమో ఇండియాకి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి దూరంగా జపాన్లోని ఒకినావా ఐలాండ్ దగ్గర జరిగింది 2007లో. ఫస్ట్ ఫేజ్. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఇండియన్ ఓషన్లో 2007లో జరిగింది. 2007లో ఆస్ట్రేలియా పార్టిసిపేట్ అయిందంటే మళ్ళీ ఇది సెకండ్ టైం పార్టిసిపేట్ అవ్వడం. జపాన్ ఏమో 2015 నుండి రెగ్యులర్గా ఇండియా యుఎస్తో కలిసి పార్టిసిపేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పార్టిసిపేట్ అవ్వడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాకి చైనాకు ఈస్టర్న్ లడాఖ్లో ఏదైతే కనుక ఈ యొక్క కండిషన్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయో,
లైక్ రెండు కంట్రీస్ మధ్యలో సంబంధాలు బాగాలేవు, రిలేషన్స్ బాగాలేవు. ఈ టైంలో ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో మనం ఇండియా అనేది ఇండియాతో ఆస్ట్రేలియా ఉండడం అనేది చైనాకి ఒక గట్టి మెసేజ్ని కూడా పంపినట్టు అవుతుంది. సో ఆస్ట్రేలియా పార్టిసిపేషన్ అనేది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మలబార్ నేవీ ఎక్సర్సైజ్ గురించి. ఓకే, మళ్ళీ రేపటి ఆర్టికల్లో ఈరోజు మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక ఎడిటోరియల్ క్వాడ్ గురించి. అది నేను మీకు చెప్తాను. ఈరోజు ఆర్టికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా టైం సరిపోవట్లేదు. సో రేపు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మిషన్ సాగర్ 2. అసలు ఈ మిషన్ సాగర్ 2 అసలు మిషన్ సాగర్ అంటే ఏందో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. బేసికల్లీ ఈ యొక్క మిషన్ సాగర్ 2లో భాగంగా ఇండియా అనేది సూడాన్కి ఈ యొక్క ఫుడ్ రిలీఫ్ యొక్క ఆహారాన్ని పంపించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క ఇదివరకు మనం మిషన్ సాగర్ అనేది ఈ యొక్క కరోనా అంటే ఎక్కువగా ఉన్నటువంటి టైంలో మిషన్ సాగర్లో భాగంగా మనం కొన్ని కంట్రీస్కి రిలీఫ్ను పంపించడం జరిగింది. ఏ కంట్రీస్ అవి? లైక్ ఈ స్లైడ్లో చూసినట్టు మాల్దీవ్స్, సీషెల్స్, మారిషియస్, మెడగాస్కర్, ఈ కంట్రీస్కి మనం రిలీఫ్ మెజర్స్ని పంపించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం సాగర్ 2లో భాగంగా మిషన్ సాగర్ 2లో భాగంగా మనం రిలీఫ్ అంటే ఈ యొక్క ఫుడ్ రిలీఫ్ని ఏ కంట్రీస్కి పంపిస్తున్నాం మనం? సూడాన్ అండ్ సౌత్ సూడాన్ అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, చైనా వాళ్ళు మిలిటరీ బేస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి జిబౌటి అండ్ ఫోర్త్ వన్ ఎరిట్రియా. ఈ కంట్రీస్కి మనం సాగర్ 2లో భాగంగా మనం రిలీఫ్ని పంపుతున్నాం స్టూడెంట్స్. మరి అసలు ఇక సాగర్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏందో మనం ఒకసారి చెక్ చేద్దాం. మనం ఒకసారి ఇప్పటివరకు డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది సాగర్ 2. ఆల్రెడీ మనం మిషన్ సాగర్ని సో మే టు జూన్ మధ్యలో కొన్ని దేశాలకు హెల్ప్ చేసాం. అందులో భాగంగా ఏమని చెప్పాను మీకు? మాల్దీవ్స్ అండ్ సో మారిషియస్, సీషెల్స్, మెడగాస్కర్ అండ్ కోమరోస్, వీటికి మిషన్ సాగర్లో భాగంగా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు సాగర్ 2లో భాగంగా ఏ కంట్రీస్కి మనం హెల్ప్ని డెలివరీ చేస్తున్నాం? సూడాన్, సౌత్ సూడాన్, జిబౌటి, ఎరిత్రియాకి మనం హెల్ప్ చేస్తున్నాం స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క మిషన్ సాగర్ అనే దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే కనుక ఈ యొక్క మారిషియస్కి వెళ్ళినప్పుడు 2015లో ఈ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం. మిషన్ సాగర్ ఈ యొక్క సాగర్ ప్రోగ్రామ్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. దీన్ని మనం సాగర్ అంటారనమాట. దీన్ని 2015లో ప్రైమ్ మినిస్టర్ టేకప్ చేయడం జరిగింది మారిషియస్ టూర్లో భాగంగా. దీన్ని ఎస్పెషల్లీ దేనికోసం అంటే బ్లూ ఎకానమీ అంటే సో ఏదైతే కనుక సముద్రాలని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సముద్రజాలను ఉపయోగించుకోవడానికి మనం బ్లూ ఎకానమీ అంటాం. మీరు ఎస్పెషల్లీ పోర్చుగీస్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్యలో ఈ యొక్క బ్లూ ఎకానమీ పైన డామినెన్స్ కోసం యుద్ధాలు జరిగినాయి, మనం హిస్టరీలో చదువుతుంటాం. ఓకే, అది బ్లూ ఎకానమీ. సో ఇది ఒక మ్యారిటైమ్ ఇనిషియేటివ్ అంటే సముద్ర మార్గాలను ఎలా ఉపయోగించుకోవాలి, సముద్రాల్లో పీస్, శాంతి, స్టెబిలిటీ, దాంతోపాటు ప్రాస్పారిటీ, వీటిని ఎలా మెయింటైన్ చేయాలి ఇండియన్ ఓషన్ రీజియన్లో అన్న దానిపైన ఈ ప్రోగ్రామ్ మెయిన్గా ఫోకస్ చేస్తుంది స్టూడెంట్స్. ఇది దీనికన్నా ముందు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఒక టేకప్ చేయడం జరిగింది. మనం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA అని టేకప్ చేయడం జరిగింది 1997లో. దానిలో భాగంగానే దానికి ప్యారలల్గా ఈ యొక్క సాగర్ అనేటువంటి ఇనిషియేటివ్ని ప్రపోజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఈ యొక్క సాగర్ 2 యొక్క ఇనిషియేటివ్. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది మనసర్ లేక్ ప్రాజెక్ట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క మనసర్ లేక్ ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది, దాంతోపాటు ఈ యొక్క మనసర్ లేక్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, మనసర్ లేక్ డెవలప్మెంట్ ప్లాన్ జమ్మూ కాశ్మీర్లో దీన్ని. సో ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. ఈ యొక్క మనసర్ లేక్ డెవలప్మెంట్ ప్లాన్ని గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లాంటి వెనుకబడిన రాష్ట్రానికి ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 20 lakh టూరిస్ట్ని ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, టూరిజం అనేది మనకి ఎకానమీలో టెరిషరీ సెక్టార్లో ఉంటుంది స్టూడెంట్స్. ఈ యొక్క టూరిజంని ఎంకరేజ్ చేయడం ద్వారా కూడా మనం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు. వీ కెన్ జనరేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మళ్ళీ టూరిజంలో కూడా
లైక్ చాలా టూరిజమ్స్ ఉంటాయి స్టూడెంట్స్, లైక్ ఎకో టూరిజంని మనం డెవలప్ చేయొచ్చు, దాంతోపాటు ఈవెన్ మనం మెడికల్ టూరిజంని ఎంకరేజ్ చేయొచ్చు. సో ఇలాంటివి అనమాట. దెన్ దీనివల్ల ఇందాక చెప్పినట్టు ఈ ఇంతమంది టూరిస్టులు రావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ 1,15,00,000 ఓకే మ్యాన్ డేస్, అంటే అన్ని వర్కింగ్ డేస్, పని దినాలని వీళ్ళు సో క్రియేట్ చేయబోతున్నట్టు ఈ ప్రాజెక్ట్ ద్వారా చెప్తున్నారు స్టూడెంట్స్. మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రామ్సర్ సైట్లో ఒక భాగం అనమాట, అందుకోసం మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఈ యొక్క మాన్సార్ లేక్ని రామ్సర్ కన్వెన్షన్లో 2005లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటంటే ఏదైతే కనుక వెట్ ల్యాండ్స్ ఉంటాయో, అంటే ఈ యొక్క వెట్ ల్యాండ్స్ అంటే మీకు బేసికల్లీ మడ అడవుల ప్రాంతాలు అనుకోండి, ఈజీగా అర్థం కావడానికి, అంటే చిత్తడి ప్రదేశాలు. ఏవైతే వెట్ ల్యాండ్స్ ఉంటాయో ఆ వెట్ ల్యాండ్స్ని కాపాడడానికి ఈ రామ్సర్ కన్వెన్షన్ని మనం టేకప్ చేయడం జరిగింది. ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ని మనం 1971లో అడాప్ట్ చేసాం. దీన్ని మనం 1975 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో రామ్సర్ అనేది ఇరాన్లో ఉన్నటువంటి సిటీ. మనకి ఈ యొక్క యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పుడప్పుడు ఈ రామ్సర్ కన్వెన్షన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్లీ మనం డిస్కస్ చేయబోతున్న న్యూస్ ఆర్టికల్ ఏంటంటే వైభవ్ సమ్మిట్. సో ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా వైభవ్ సమ్మిట్ అనే దాన్ని ఒక ఆన్లైన్లో లాంచ్ చేయడం జరిగింది. వైభవ్ సమ్మిట్ అంటే విశ్విక్ భారతీయ వైజ్ఞానిక్. అసలు దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇండియాలో, దాంతోపాటు ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కనుక అబ్రాడ్లో ఉన్నారో, ఓవర్సీస్లో ఉన్నారో ఆ రీసెర్చర్స్, దాంతోపాటు అకాడమిషియన్స్, అంటే ఈ యొక్క అకాడమిక్స్లో ఉండేటటువంటి వీళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యొక్క వైభవ్ సమ్మిట్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని 3rd of Octoberలో స్టార్ట్ చేశారు, 31st Octoberలో దీన్ని కంక్లూడ్ చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ వేటి గురించి డిస్కస్ చేశారు? ఏవైతే కనుక అప్కమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో, లైక్ క్వాంటమ్ టెక్నాలజీ కానీ, దాంతోపాటు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు మిషన్ లెర్నింగ్ అండ్ సో ఇలాంటి ఏరోస్పేస్ టెక్నాలజీ, ఇలాంటి అప్కమింగ్ టెక్నాలజీస్ పైన నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ సమ్మిట్ని సో వీళ్ళు టేకప్ చేయడం జరిగింది. మరి ఈ సమ్మిట్ని మనం దేని వైపు ఒక ప్రోగ్రెస్గా చెప్పవచ్చు? ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే కనుక మనం సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అని అంటున్నామో దానికి వైపుగా మనం వెళ్ళడానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమ్మిట్లో మనం వేరియస్ ఇష్యూస్ పైన, వేరియస్ సబ్జెక్ట్స్ పైన మనం డెలిబరేషన్స్ జరుపుకున్నాం. ఇలానే ఓవర్సీస్ ఇండియన్స్, అంటే అబ్రాడ్లో ఉన్నటువంటి ఇండియన్స్ని ఎంకరేజ్ చేయడానికని, ఇండియా గ్రోత్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికని ఇదివరకు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అవేంటంటే లైక్ నో ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పేసి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. లైక్ 18 to 30 years ఎవరైతే కనుక పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఇండియన్స్ అయి ఉండి వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఇండియా గురించి తెలుసుకోవడానికి నో ఇండియా అన్న ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. అలానే వజ్ర విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్, అంటే అబ్రాడ్లో ఎవరైతే ఓవర్సీస్లో ఇండియన్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో కొంతకాలం పాటు వచ్చి ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేయడానికి, వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి వజ్ర అన్న ప్రోగ్రామ్ని కూడా టేకప్ చేయడం జరిగింది. సో ఏదైతే కనుక కేఐపి అండ్ వజ్ర 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అలానే ఈ యొక్క వైభవ్ సమ్మిట్ కూడా మన యొక్క రీసెర్చ్ పీపుల్ మధ్యలో వారి యొక్క ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు మనం కవర్ చేసినటువంటి మెయిన్ ఆర్టికల్స్. కొన్ని న్యూస్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినాయి, అవి ఒక 2-3 days ఆగిన తర్వాత మనం ఇలా డిస్కస్ చేస్తాం. ఎందుకంటే కొన్ని ఇష్యూ అనేది కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత అలాంటి వాటిని మనం టేకప్ చేస్తాం. సో ఇది స్టూడెంట్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.